హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో సింపుల్గా తక్కువ మసాలాలతో రెస్టారెంట్ స్టైల్లో ఉండే యమ్మీ యమ్మీ మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత ఈజీగా చేసేయచ్చు అనమాట. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ మష్రూమ్స్ తీసుకోవాలి. తర్వాత ఒక టమోటాని నేను ప్యూరో చేసుకొని పెట్టుకున్నాను. దాని తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని మస్టర్డ్ సీడ్స్, క్యూమన్ సీడ్స్ వేసేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేసేసి కొద్దిగా సాటే అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది స్మెల్ వేయే వరకు సాటే చేసిన తర్వాత పసుపు, కారం, క్యూమన్ పౌడరు, తర్వాత ధనియా పౌడర్, అంతే. సాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా సాటే చేసేసుకుందాము. దాని తర్వాత మనం అప్పుడే ప్యూరే చేసి పెట్టుకున్నాం కదా టమాటాస్, అది వేసేసి కొద్దిగా అది ఆయిల్ తేలే వరకు కాస్త కుక్ చేసిన తర్వాత మష్రూమ్స్ వేసేసి మష్రూమ్స్ కూడా బాగా కలిపి కొద్దిగా స్మోకీ స్మెల్ వచ్చే వరకు అలా రోస్ట్ చేసుకోవాలండి. మొత్తం పచ్చివాసన అంతా వెళ్ళిపోయిన తర్వాతనే ఆ తర్వాత కొద్దిగా ఇలా మనకి దగ్గర ఆయిల్ అంతా తేలుతున్నదని తెలిసినప్పుడు కొద్దిగా ఆయిల్ వాటర్ పోసుకోవాలి. సో వాటర్ పోసేసిన తర్వాత నేను కొంచెం గరం మసాలా ఇప్పుడు వేస్తున్నాను. గరం మసాలా వేసి కాసేపు ఇలా మొత్తం కలిపేసి కొద్దిసేపు కుక్ అవ్వనివ్వాలి. ఇలాగా మనకి ఈ స్ట్రక్చర్ వచ్చే వరకు చూసుకోవాలన్నమాట. మాడుకోకుండా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం వాటర్ పోసేసుకోవాలన్నమాట. సో మనకి ఎంత కావాలో అంత వాటర్ పోసుకోవచ్చు. దాని తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నేను నువ్వుల పొడి యూస్ చేస్తున్నాను. నువ్వులు ఫ్రై చేసేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఆ పౌడర్ 1.5 స్పూన్ వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసేసి బాగా బాయిల్ అవ్వడానికి వదిలేద్దాం. ఇలా ఒక 5 మినిట్స్ అలా బాగా కుక్ అయిన తర్వాత 4 మినిట్స్ కూడా సరిపోతుంది. దాని తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. వెరీ వెరీ సింపుల్ అండి. దీని రైస్తో మా పాపకి సర్వ్ చేస్తున్నాను. తనకి ఈరోజు రైస్ తినాలని ఉందని. కానీ ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. అండ్ పూరీలోకి, చపాతీలోకి, నేనైతే జొన్న రొట్టెకి కూడా తింటాను. చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ రైస్కి కూడా చాలా బాగుంటుంది. మా పాప ఈరోజు రైస్ కావాలని చెప్పింది. సో మా పాపకి ఇచ్చేద్దాం, చూద్దాం తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో. తను ఎందులో అయినా సరే మష్రూమ్స్ హ్యాపీగా తినేస్తుంది. ఇందులో కారం కూడా చాలా తక్కువగా వేశాను. తనకి చాలా చాలా ఇష్టం. ఎవరైతే పిల్లలు మనకు రెస్టారెంట్స్లో తింటారో ఇంట్లో తినరు కదా, అటువంటి పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే హ్యాపీగా తినేస్తారండి. చాలా సింపుల్ రెసిపీ కూడా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.